సద్గురు, మీరు చివరిసారి ఎప్పుడు బాధపడ్డారు? దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? మీలో ఏం జరగాలన్నది మీరే నిర్ణయించుకుంటే బాధని ఎంచుకుంటారా ఆనందాన్నా? ఆనందాన్ని. నేను కూడా అదే ఎంచుకున్నాను. చివరిసారి ఎప్పుడు బాధపడ్డానా? బాధపడ్డాను అని అనుకోను, ఇతరులతో బాధపడ్డాను. కానీ నాకంటూ ఎప్పుడూ ఎలాంటి బాధలు లేవు. ఎందుకంటే నేను యువకుడిగా ఉన్నప్పుడు నా 25 ఏళ్ల వయసు ముందు చాలా వరకు అన్నీ నేను అనుకున్నట్టే జరిగాయి. చేసేవన్నీ నెరవేరేవి. అంటే చిన్నా చితకా అనుకోనివి జరిగాయి, అంతగా పట్టించుకోలేదు నేను. ఎందుకంటే యవ్వనంలో ఉన్నప్పుడు అంతగా పట్టించుకోం. ఒకటి పోతే ఇంకొకటి అవుతుందిలే. కాబట్టి తీవ్రంగా బాధపడ్డాను, అందువల్లే నేనిలా ఉన్నాను అని చెప్పడానికి నేను అర్హుణ్ణి అనుకోను. ఇతరుల బాధని నా బాధగా అనుభవించాను ఎన్నోసార్లు. అంతే తప్ప నన్ను నేను ఇలా చేసుకున్నాను. నాలో ఏం జరగాలన్నది నేనే నిర్ణయించుకుంటాను.